కి ఆయన బామ్మర్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సంభాజీ మహారాజ్ కి ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోలేరు తమ్ముళ్ళారా. కానీ సంభాజీ మహారాజ్ కి పట్టుకున్న తర్వాత ఔరంగజేబ్ ఏ విధంగా చంపుతాడు? 39 days తమ్ముళ్ళారా. ఇవాళ మన చేతికి కొద్దిగా కట్ అయితే మనం బ్యాండేజ్ కట్టుకొని షోపుడప్ చేస్తాం. అందరు అడగాలి కదా, అది ఏమైంది? కోసిపోయింది. అది ఏమైంది? కోసిపోయింది. మనం 100 మందికి చెప్తాం కదా. కానీ సంభాజీ మహారాజ్ ఇంకా కవి కలేష్ కి 39 days టార్చర్. ప్రతి ఒక్క రోజు సంభాజీ మహారాజ్ ముందు ఔరంగజేబు రావాలి. ప్రతి ఒక్క రోజు, ఏ సంభాజీ ఇస్లాం కబూల్ చేసుకో, ఇస్లాం కబూల్ చేసుకో, చెప్పు నీకు ఏం కావాలి, ఎంత కావాలి చెప్పు నేను ఇస్తా, ఎన్ని లైన్ కావాలి చెప్పు నేను ఇస్తా, ఎన్ని కిలో కావాలి చెప్పు నేను ఇస్తా. కానీ ఒక్క మరాఠా ఇస్లాం కబూల్ చేస్తే మొత్తం మహారాష్ట్రలో ఉన్న మరాఠాలు మొత్తం కన్వర్ట్ అయిపోతారు. నొక్క ఇస్లాం కబూల్ చేస్తారు. ఎందుకంటే శివాజీ కొడుకు కదా రా. ప్రతిరోజు సంభాజీ మహారాజ్ ఒక్క మాట చెప్తాడు, శివాజీ కొడుకు రా, చనిపోతా కానీ నీ ఇస్లాంని యాక్సెప్ట్ చేయను. ప్రతిరోజు సంభాజీ మహారాజ్ ఇదే మాట చెప్పేది. అదే ఔరంగజేబు ఒకసారి 1 day వేలు కట్ చేయాలి, ఇంకో రోజు మొత్తం తోలు తీసేయాలి, ఇంకో రోజు కళ్ళు పీకేయాలి, ఇంకో రోజు మొత్తం చర్మం తీసేయాలి, కాలు కట్ చేయాలి. ఇట్లాంటి 39 days తమ్ముళ్ళారా. ఆలోచన చేయండి. 39 days ఆయన మొత్తం ముక్కలు చేస్తుండు కానీ బతుకున్నాడు. రక్తం కారుతుంది కానీ బతుకున్నాడు. ఆయన సంకల్పం ఏముండే సంభాజీ మహారాజ్, నేను నా హిందూ సమాజం గురించి, నా దేశం గురించి, నా ధర్మం గురించి నేను సస్తున్నాను, నాకు గర్వంగా ఉంది. ఆ విధంగా చెప్పే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ తమ్ముడు. బతకాలంటే శివాజీ లాగా, సావాలంటే సంభాజీ లాగా.